సార్ నమస్తే అండి. ఏదైతే కనుక గత కొంతకాలంగా ఎన్సీఎల్టీలో తల్లి బిడ్డల అన్నా చెల్లెళ్ళ యుద్ధం ఏదైతే నడుస్తుందో అదైతే తారాస్థాయికి వెళ్ళినట్టు అనిపిస్తుంది. సరస్వతి పవర్ షేర్స్ నావంటూ ఇద్దరు అయితే వాదులాడుకుంటున్నారు. నిన్న విజయలక్ష్మి గారు వేసిన అఫిడవిట్ తోటి అయితే కనుక ఎలా చూడాలంటారు? ఏదైతే కనుక నా మీద ప్రేమ తగ్గలేదు కదా, చెల్లి మీదే కదా తగ్గింది, ఇప్పటికీ 99.38% నా పేరు మీద ఉన్నాయి వాటాలు, నేనే అధికారికంగా ఓనర్ని అంటూ ఆమె చేసిన వాదన ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రేమ తగ్గలేదనే మాటలు ఇంట్లో మాట్లాడుకోవచ్చు, కానీ అది పర్సనల్ విషయాలు. వాళ్ళ ప్రేమలో ఉన్నాయో లేవో తర్వాత సంగతి ఎవరికి కావాలి? సిసి గారు చెప్పినట్టు వ్యక్తుల ప్రైవేట్ జీవితాలతో మాకు అనవసరం, పబ్లిక్ వస్తే ఏమని అంటాం. అతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, నువ్వు ఒక ముఖ్యమంత్రికి భార్యవి, అట్లా చూసుకోవాలి. ఆ విధంగా నువ్వు కామెంట్ చేయాలి. కానీ ప్రేమ తగ్గిందో కుదని ఎవడు అడుగుతాడు? మీకెందుకు? యూఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. ఒక పబ్లిక్ ఫ్యామిలీ మీది. మీరు అంతకుముందు అధికారం అనుభవించేవాళ్ళు, అధికారం కోసం మళ్ళీ ఆరాటపడేవాళ్ళు, మళ్ళీ రాజకీయాల పదవుల్లో ఉన్నవాళ్ళు. ప్రేమ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఏదంటే సెంటిమెంటల్గా ఈ ఆనవాయితీ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఉందండి. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి చట్టాలని తెలియదా, లేకపోతే తెలిసి కూడా ప్రజల్ని, అంటే చాలామంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా సమాజంలో, వాళ్ళ నమ్మేవాళ్ళని వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ కోసం అని చెప్పి చెప్పుకొచ్చేసి వాళ్ళ కన్విన్సింగ్ కోసం అయ్యో పాపం అనిపించుకోవాలని చెప్తారు. అర్థం కాదు. కానీ ఇది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఉన్నది. జగన్ మాట్లాడే మాటలు కూడా మీరు చూడండి, ఏది పెద్ద లీగల్గానూ లాజికల్గా ఉండవు. వాళ్ళ క్యాడర్కో వాళ్ళ అభిమానులకో అదేదో కన్విన్స్ అయ్యో అలాగా అనుకునేటట్టు ఉంటాయండి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక, మరి సరస్వతి పవర్స్కు సంబంధించిన సీనియర్ లాయర్ ఆయన ఇచ్చిన వాదన ప్రజెంటేషన్ ఏంటంటే కనుక, మా కంపెనీ ఓనర్ వైఎస్ విజయలక్ష్మి గారే అంటూ ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు చూసేది ఏమో మరి చెప్తున్నారుగా 98% షేర్స్, కొన్ని ఏమో అంతకుముందు ఉన్నాయి అంటున్నారు, కొన్ని ఏమో తర్వాత గిఫ్ట్ డీడ్ ప్రకారం వచ్చినాయి అంటున్నారు. దాని దగ్గర కాంట్రవర్సీ వచ్చింది. దాని దగ్గర కాంట్రవర్సీ అంటే మీకు నేను ఇవ్వలేదు, లీగల్గా ట్రాన్స్ఫర్ డీడ్స్ మీద సంతకం పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి డీడ్ ఏమో రాశాడు, రిజిస్టర్ డీడ్ రాశాడు, సేల్ డీడ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ట్రాన్స్ఫర్ డీడ్ మీద నేను సంతకం పెట్టలేదు, అది చేయలేదు కాబట్టి చెల్లదని అంటున్నాడు. అసలు వదిలేసి చిన్న పాయింట్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. టెక్నికల్గా వాళ్ళు ఏదో అబ్జెక్షన్ అంటున్నారు, కానీ మరి డీడ్ ఇచ్చాడు కదా. అంటే గిఫ్ట్ డీడ్ ఇచ్చింది నేనే కాబట్టి నేనే రద్దు చేస్తున్నా దాన్ని అంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? గిఫ్ట్ డీడ్ అంటే ఇప్పుడు రివోకబుల్ గిఫ్ట్ 2 రకాలు ఉంటాయండి. ఒకసారి ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని క్యాన్సిల్ చేయడం కుదరదు. ఆ డీడ్ కంటెంట్లు ఖచ్చితంగా, ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చారు రాసి ఉంటారు, ఆ ప్రియామిల్ అంతా రాసి ఉంటారు. రాసిన దాన్ని బట్టి అయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఇర్రివోకబుల్గా డీడ్ ఇచ్చేసి ఉంటారు, షేర్ ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు. దాని మీద మళ్ళీ ఈయన ఏంటంటే ఆ భూములు పోతున్నాయని మళ్ళీ కౌంటర్ చేశాడు. కానీ డీడ్ రాసిన మాట వాస్తవం. అయితే ఈయన ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నట్టు కనుక డీడ్ నేనే క్యాన్సిల్ చేశాను అయితే ఆ మాట అనేవాడు. ఆ మాట అంటలేదు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? చిన్న పాయింట్స్, షేర్ ట్రాన్స్ఫర్ డీడ్ మీద సంతకం పెట్టలేదు, దాని మీద స్టాంప్స్ అంటించలేదు, 5 రూపాయలు 10 రూపాయలు బిళ్ళలు అంటించలేదు, దాని మీద సంతకం తీసుకోలేదు, ఇలా అంటున్నాడు అనమాట. అది ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక, మరి ఇది సివిల్ కోర్టులో తేల్చుకోవాల్సిన పంచాయతీ కంపెనీ యాక్ట్ ఎన్సీఎల్టీలో పెట్టాల్సిన అవసరం ఏముంది అంటూ విజయలక్ష్మి గారి వాదన. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అది ఒక తెలివి తక్కువ వాదన, లేకపోతే తెలిసి కూడా ఇందాక నేను చెప్పాను చూసారా, తెలిసి మభ్యపెట్టే వాదన అర్థం కాదు. అది ఏంటంటే ఎన్సీఎల్టీ అనేది కంపెనీ లాలో వచ్చినా కూడా, ఏ కాంట్రవర్సీ వచ్చినా, ఏ డిస్ప్యూట్ వచ్చినా ఫస్ట్ యూ హ్యావ్ టు గో టు ఎన్సీఎల్టీ, నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ అని పెట్టారు. ఇట్ ఈజ్ యాజ్ పర్ లా. దాని గురించి సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. ఎన్సీఎల్టీలో ఏదన్నా కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏదైనా డిఫరెన్స్ వస్తే ఫస్ట్ ఎన్సీఎల్టీకి వెళ్ళాలి. ఎన్సీఎల్టీలో ఏమన్నా ఎగనెస్ట్గా అప్పీల్ వెళ్ళాలంటే ఎన్సీఎల్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, NCLAT అని ఉంటుంది, నేషనల్ కంపెనీలో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. అది కూడా కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్ ఈ ట్రిబ్యునల్ వరకు, ఎందుకంటే యాక్ట్ ప్రకారం వచ్చే డిస్ప్యూట్స్ ఇక్కడ సాల్వ్ చేస్తాయి. లేదు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వెళ్ళాలన్నప్పుడు NCLAT తర్వాత నువ్వు హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఫస్ట్ కంపెనీ లా డిస్ప్యూట్స్ ప్రకారం ఆ ఇష్యూకి షేర్ ట్రాన్స్ఫర్ మీద వచ్చింది కాబట్టి అది వెళ్ళాల్సిన కోర్టు ఏంటంటే ఎన్సీఎల్టీనే. మరి ఎలా చూడాలంటారు ఈ తల్లి కొడుకుల పంచాయతీని? అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక ఆల్రెడీ ఈడీ జప్తులో ఉన్న ఆస్తి గురించి ఇద్దరు తల్లి కొడుకులు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు పోరాటం చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు దీన్ని?
ఎలా చూడమంటే అది ఒక టైం వేస్ట్ అండి వాళ్ళ గురించి ఆలోచించడం. అది ఏదైనా సివిల్ ఇష్యూస్ ఇందాక మీరు ఆ కంపెనీ సైడ్ గురించి అడగండి చెప్తామని వాళ్ళు ఒకరోజేమో ముద్దు పెట్టుకుంటారు, ఒకరోజేమో మళ్ళీ కోర్టులో కేసులు వేసుకుంటారు, ఒకరోజేమో మళ్ళీ లాయర్ని పెట్టుకొని ఆయన వాదన ఆయన ఏం వాదన వినిపిస్తూ ఉంటారు. ఇదంతా కాదు, ఒక స్టాండ్ ఉండదు వాళ్ళ దగ్గర. సో జనం కూడా దీన్ని ఒక పార్స్గా తీసుకోవాలి తప్ప అది వెనకటి రోజుల్లో చెల్లిందేమో కానీ ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్ ఎక్కువైపోయారు, వాళ్ళకంటే తెలివిగల వాళ్ళు వచ్చారు. జగన్మోహన్ అనేది బీకామే, ఇక్కడ స్టూడెంట్స్ అంతా అందరూ ఆ గ్రాడ్యుయేషన్ ఆ పీజీ చాలామంది వచ్చారు, చాలామంది అర్థం చేసుకుంటున్న లాజిక్ ఆలోచించే పబ్లిక్ వచ్చింది. వాళ్ళు ఇంకా ఎనట కాలంలో స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, అది గమనించాలి వాళ్ళు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఇదే దీని ప్రకారమే తీసుకుంటే కనుక ఏదే ఓఎంసీ కేసుని అసలు ఎలా చూడాలంటారు మరి? ఓఎంసీ కేసు కరెక్ట్గానే జరిగింది. ఓఎంసీ కేసులో వాళ్ళు అక్రమంగా చేసుకున్నారు. వాళ్ళు యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి నిన్న ఎక్కడో చూసింది, అప్పుడు కూడా గుర్తుంది. జనార్దన్ రెడ్డి నాకు సొంత కొడుకు లాంటి వాడు అన్నాడు రాజశేఖర రెడ్డి. ఆ స్టేజ్ నుంచి వచ్చింది అది. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగా 2004 అనుకుంటాను కదా, 2004లో అధికారం రావడానికి కారణం ఆయనేమో బీజేపీ, ఎవరు జనార్దన్ రెడ్డి అక్కడ బీజేపీ, ఈయనేమో ఇక్కడ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ బీజేపీకి విరుద్ధమైన పార్టీలు. వీళ్ళిద్దరు కలిసి ఏపీలో నాటకాలు ఆడేసేసి వాళ్ళ ఆ ఓబులాపురం మైన్స్ కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరు కుమ్మక్కాయ చేశారు. ఆ చరిత్ర స్టార్ట్ అయింది పరిటాల రవి హత్య దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. పరిటాల రవి హత్య చేసిందే అతను కనుక బతికుంటే ఈ మైనింగ్లు ఇవన్నీ చల్లదనే ఉద్దేశంతో ఫస్ట్ మీరు గుర్తుందో లేదో వాళ్ళు గెలిచిన ఫస్ట్ 6 మంత్స్లోనే 6 మంత్స్ 1 ఇయర్ లోపే పరిటాల రవిని ఒక టార్గెటెడ్గా వాళ్ళ కావాలనే దాన్ని హత్య చేయించారు. అక్కడ నుంచి స్టార్ట్ వాళ్ళకి లైన్ క్లియర్ అయిపోయింది. ఇక వరుసగా చేసుకుంటూ వచ్చారు. నిన్న జేబీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు కదా, ఈజ్ వెరీ హానెస్ట్ ఆఫీసర్, సిబిఐ జడ్జి లక్ష్మీనారాయణ. ఆయన ఓ పక్కన జడ్జిమెంట్ వస్తుంటే సేమ్ ఒక ఛానల్ పెట్టి ఛానల్ చక్కగా మాట్లాడుతున్నాడు. హ్యాట్స్ అప్ టు జడ్జి లక్ష్మీనారాయణ. ఆయన చెప్పేది ఆ రోజు మేము అది ఎక్కడో తవ్వుతారండి, మెటీరియల్ తీసుకొస్తారు. ఈ మెటీరియల్ ఎక్కడ తవ్వారు మీరు ఇల్లీగల్గా చేశారంటే ఏమంటాడు, నేను అక్కడెక్కడో కర్ణాటక వేరే చోట తవ్వి తీసుకొచ్చానంటాడు. అక్కడ మెటీరియల్ లేదు, అక్కడ వేస్ట్ ల్యాండ్లో ఏదో బంగారం పండించిందని చెబుతాడు. బంగారం ఇది దొరికిన మెటీరియల్ అంతా ఎక్కడది, ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నది. తర్వాత ఇవాళ పేపర్లో కూడా వచ్చింది, మేము ఆయన పట్టుకుందామంటే మేము సిబిఐ ఆఫీసర్లు అంటే ఎట్లా ఉంటుందో అని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా వాళ్ళొక అటెండెడ్ యాజ్ గెస్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అలా పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్నారు. అట్లాగే ఫైనల్గా మాట కూడా చెప్పాడు ఆయన, మేము అలాంటి వాళ్ళకి శిక్ష పడితే 2 వాడు చేయకుండా ఉంటాడని కూడా అన్నాడు. సో అటువంటి వాళ్ళని మనం నిజంగా దేవుళ్ళు లాంటి ఆఫీసర్స్ వాళ్ళు. మరి అదే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఛార్జ్ షీట్ ఫైల్లో 43,000 కోట్లు దాదాపు ఈడీ అటాచ్ చేసిన కేసుల్లో కానీ ఆయన కూడా మెయిన్ ఇన్వాల్వ్మెంట్ జేడీగా ఉన్నప్పుడు ఆయన చేశారు, ఆయన జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. మరి ఈ కేసు ఎందుకని ముందర కదలలేదనుకోవచ్చు అంటారు ఇంకా పూర్తి స్థాయిలో? ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు, ఆయనకు ఒక ఎంప్లాయీగా ఒక ఆఫీసర్గా ఆయన డ్యూటీ ఆయన ఫుల్ఫిల్ చేశాడు. తర్వాత జరగలేదనేది కోర్టులో ఏం జరిగేదనేది, లేకపోతే తర్వాత కోర్టులు ఏమి సమాధానం చెప్తాయనేది, గవర్నమెంట్లో ఏమైనా ఇంటర్ఫియర్ అవుతుంది అనేది, అది ఈజ్ నన్ ఆఫ్ హిజ్ సబ్జెక్ట్ కదా. హీ హాజ్ పర్ఫెక్ట్లీ డన్ హిజ్ డ్యూటీ. మరి ఇక్కడ ఇదే విషయం తీసుకుంటే ఎన్సీఎల్టీ కేసు గురించే వద్దాం సార్ మనం. అసలుకి ఎందువల్ల అంటారు ఇదే అసలుకి పదే ఇద్దరి మధ్య ప్రజల టాపిక్ డైవర్ట్ చేయడానికా, లేదంటే కనుక మేము ఉనికిలో ఉన్నాం చాటి చెప్పుకోవడానికి ఇది వస్తుందంటారా? పదే ఈ కంపెనీస్ లాగా ఎలా యాక్ట్ గురించి వాళ్ళంతా ఒకటేనండి, వాళ్ళంతా ఒకటే, వాళ్ళ అభిమానులు కూడా అంతా ఒకటే. షర్మిలాని ఆదరించే వాళ్ళేమో జగన్ అభిమానిస్తారు, జగన్ అభిమానించే వాళ్ళేమో విజయలక్ష్మి అభిమానిస్తారు. అదంతా ఒక గ్యాంగే కథే. డిఫరెంట్ వెర్షన్స్ మాట్లాడుతూ ఉంటారు, పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము, పబ్లిక్ సింపతి కోసం చేస్తూ ఉంటారు. సో వాళ్ళు న్యాయ ప్రకారం వాళ్ళ మీద పోరాటం చేయాలి, వాళ్ళని జీరో చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాళ్ళే డిఫరెంట్ కాదు. మనం పర్సనల్ విషయాలు కూడా అనవసరం. ముందేంటంటే వాళ్ళే కోర్టులో కేసు వేసుకొని వాళ్ళే మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడుతూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి పబ్లిక్కి.